అండి. హలో నమస్కారం సార్. ఎలా చూస్తారు కవిత గారి పార్టీ, కవిత గారు ఇచ్చిన స్టేట్మెంట్స్? కవిత గారి పార్టీ ఇవన్నీ చూస్తే ఒకటి నాకు చాలా అనిపిస్తున్నది ఏంటంటే, కొంచెం వాల్యూమ్ పెంచండి. 10 సంవత్సరాల పాటు మాలాంటి వాళ్ళని ఎంతో మందిని కేసీఆర్ గారు చేసిన అప్పుడు తప్పుదాలకు వ్యతిరేకంగా నిలబడ్డాం, మాట్లాడినాం. చాలా ఆయన నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా కొట్లాడినాం. అది జరుగుతున్నటువంటి సమయంలో మరి కవిత గారు పూర్తి నిశ్శబ్దంగానే అప్పుడు పాటించిండ్రు. వారు మాట్లాడలేదు, ఆ సమయంలో ఎప్పుడు కూడా స్పందించలేదు. అదొక భాగం. కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తావిస్తున్న చాలా విషయాలు. దాదాపు 4,40,000 ఎకరాల భూసేకరణ జరిగింది. ఆ జరిగినప్పుడు కూడా దానిపైన పోనీ బయటికి వచ్చి మాట్లాడవలసిన అవసరం లేదు. పార్టీలో అంతర్గతంగా ఎన్నడూ కూడా ఆ విషయాల్లో స్పందించలేదు, ఆ విషయాలపై మాట్లాడలేదు. రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు, నిరుద్యోగులు తీవ్రమైన ఘర్షణ పడుతున్నప్పుడు, ఉద్యోగాల కోసము చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, ఆర్టీసీ కార్మికులు సమ్మె సందర్భంగా 55 మంది ఆత్మహత్యలు చేసుకున్న ఏ ఒక్కరోజు కూడా మరి వారు దేనిపైన కూడా మాట్లాడలేదు, దేనిపైన కూడా స్పందించలేదు. ఇది మన అందరికీ తెలిసినటువంటి ఒక వాస్తవము, నగ్న సత్యం. సరే, ఇవాళ మాట్లాడుతున్నారు. ఒక మహిళ రాజకీయాల్లోకి రావటం సంతోషం, అందరం కూడా ఆహ్వానిస్తాం. కానీ ఈ పరిణామాలు ఎందుకు ఇట్లా మౌనం పాటించారు? అవకాశం ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఇంకొక రకంగా మాట్లాడటం అనేది సమంజసం కాదు. వీటిపైన నేను అనుకునేది ఏంటంటే, ఇప్పటికైనా తాను ఒక వివరణ ఇవ్వవలసి ఉంటుంది. తాను మౌనం పాటించడానికి గల కారణాలు ఏంటి అనేది చెప్పవలసి ఉంటది. ఇవన్నింటి మీద కూడా సమాధానం చెప్పటం మాత్రమే కాదు, విద్యారంగం సంపూర్ణంగా చిక్కిపోయింది కేసీఆర్ పాలనలో. అంత చిక్కిపోతున్నప్పుడు కూడా ఎన్నడూ వాటిపైన ఏ ఒక్క విషయం కూడా లేవనెత్తే ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో తలెత్తిన తప్పిదాల గురించి బయట బోలెడు మంది మాట్లాడుతున్నారు. ఎన్నో సంఘర్షణలు, దీనికి ఆందోళనలు చెలరేగినాయి. ఏ ఒక్క దానిపైన కూడా వారు మరి అంతర్గతంగా బయటికి రావాలని కేవలం కోరుకోగాని అంతర్గతంగా కూడా ఈ విషయాలపైన స్పందించిన దాఖలాలు లేవు. ప్రజలకు సంపూర్ణంగా దూరమైపోయి, నిజామాబాద్ ప్రజల సమస్యలను కూడా వ్యక్తీకరించకుండా దూరమైపోయినటువంటి సందర్భం. ఇవన్నింటికి సంజాయిషి ఇవ్వవలసిన అవసరం అయితే ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ మాట్లాడుతున్నది కోదండరామ్ గారు, అంటే కోదండరామ్ గారు మీరు చెప్పిందంతా ఉంది. ఆమె అన్నీ ఒకే ఒక్క మాట ఏంటంటే, గతంలో జరిగిన దానికి సిగ్గుపడుతున్నానని చెప్తున్నారు. అంతకంటే బలమైన వివరణ ఇంకోటి ఉంటుందా? అది కాదు కదా. ఆ పరిణామాలకు ఒక వివరణ కూడా కావాలి కదా. తాను సిగ్గుపడటం మంచిదే, తాను అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయింది అనేది కూడా చెప్పాలి కదా. దాన్ని మొత్తం భరించిండ్రు కదా, ఆమోదించిండ్రు కదా, ఎందుకు ఆ సందర్భంగా చేసింది? ఎప్పుడు ఈ విషయాల అవగాహన కలిగిందని చెప్పాలి కదా. అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు వారు వెంటనే ఉన్నారు. అధికారం పోయిన తర్వాత జరిగిన ఘర్షణే ఇది. ఎందుకు అట్లా జరిగింది అనే దానికి ఒక వివరణ ఇవ్వవలసిన అవసరం అయితే ఉంటది కదా. అది చాలా నేను అవసరమని భావిస్తున్నా. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ చెప్తున్నవన్నీ చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు ఈ 10 ఏళ్లుగా టీఆర్ఎస్ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, అదేవిధంగా బీజేపీ పాలనపై వస్తున్నటువంటి విమర్శలు కానీ, ఇవాళ కాంగ్రెస్ మీద చేస్తున్న విమర్శలు కానీ చాలా ఏళ్లుగా వస్తున్నటువంటి వ్యక్తి. అది ఇప్పటికైనా చాలా కీలకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, కేవలం విమర్శ ఒకటి, ఒక భాగము, ఒక ప్రత్యామ్నాయమైనటువంటి సిద్ధాంతం ఉండాలి, ఒక కార్యాచరణ ఉండాలి. వారు చెప్పిన రాజకీయాలు అనేవి నిజంగానే మనం నేను కూడా అంగీకరిస్తున్నా. అన్ని కూడా లోపభూయిష్టమైనటువంటి ఆ రాజకీయాలకు వ్యతిరేకంగా మనకంటూ ఒక సిద్ధాంతం ఉండాలి, మనకంటూ ఒక కార్యాచరణ ఉండాలి. ఈ రెండు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని ప్రకటించకుండా మిగతా ప్రకటన మొత్తం కూడా దానికి సంతృప్తినియదు, సమగ్రంగా ఉండదని చెప్పి నేను భావిస్తాను. సార్, తెలంగాణ పొలిటికల్ సినారియోలో ఆవిడ పెట్టిన కొత్త పార్టీ టీఆర్ఎస్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారు? 2029 ఎన్నికల్లో ఏమైనా ప్రభావం ఉంటుందా?
అంత ప్రభావం చూపుతుందని నేనైతే అనుకోవటం లేదండి. ఓకే, ఎందుకంటే ఆమె అనౌన్స్ చేసిన ఈ ఎందుకు ప్రభావం చూపించలేదని అనుకుంటున్నావు? పాంచజన్యం కూడా ఏం వర్కౌట్ కాదంటారా? ఇప్పుడు ఉన్న వాతావరణంలో నేను చెప్పినట్టుగా ప్రత్యామ్నాయంగా ఒక సిద్ధాంతము ఒక ఆచరణ రెండు కనబడితే అప్పుడు పుంజుకోవటానికి అవకాశం ఉంటుందండి. ఆ సిద్ధాంతము ఆచరణ లేకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదనేది మనం గ్రహించాలి. ఏ సిద్ధాంతము ఏ ఆచరణ అనేది ముఖ్యం. ఆ రెండింటిని చెప్పకుండా మిగతాది ఏవి చెప్పినా ప్రయోజనం ఉండదు. కోదండరామ్ గారు, అంటే కవిత అంటూ ఉన్నారు తెలంగాణ వచ్చింది కానీ కలలు కన్నా తెలంగాణ రాలేదు అని. 10 ఏళ్ళు వాళ్ళు పాలించిన 2.5 ఏళ్ళు దాటి కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నా కలలు కన్నా తెలంగాణ వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఇందులో 3 ప్రశ్నలు వేసుకోవాలండి. ఎందుకు రాలేదు? మొదటి ప్రశ్న కారణం ఏంది విశ్లేషించుకోవాలి కదా. విశ్లేషించుకుంటే ప్రత్యామ్నాయానికి దారి దొరుకుతుంది. 2 మన ఆల్టర్నేటివ్ సిద్ధాంతం ఏంది, ఏ సిద్ధాంతం వల్ల టీఆర్ఎస్ విఫలమైంది, మన సిద్ధాంతం ఏముంటది అనేది 2. 3వది చాలా కీలకం ఏంటంటే ఏ కార్యాచరణ టీఆర్ఎస్ ఆ ఏంటి, మన కార్యాచరణ ఎట్లా ఉంటుంది. ఈ 3 చెప్పకుండా పార్టీ ఏర్పాటు అనేది సంపూర్ణము సమగ్రం కాదు కదండి. అంటే ఆమె వైపు ఎవరో జనాలు వెళ్ళే అవకాశం లేదంటారా? ఓటు బ్యాంకు క్రియేట్ చేసుకునే అవకాశం కూడా లేదంటారు? ఇప్పుడు నేను చెప్పిన 3 సమస్యలు కీలకమైన సమస్యలు. ఆ 3ంటికి పరిష్కారం చూపించకుండా పార్టీ ముందుకు పోవటం ఇవాళున్న పరిస్థితుల్లో కష్టసాధ్యమని నేను అనుకుంటున్నా. లేకపోతే ఏమవుతుందంటే అదే పైసలు వాటిని ప్రధానంగా ఆ ప్రలోభాలు వాటికి లోబడే రాజకీయాలు సాగుతూ ఉంటాయి. అందులో ఆ చట్రంలో పనిచేసినంత కాలం అవకాశం ఉండదు. బయటకు వచ్చి నువ్వు మొత్తంగా కొత్త సిద్ధాంతం కొత్త ఆచరణ తీసుకొస్తే అప్పుడేమన్నా అవకాశం ఉంటుంది. సార్ ఒక్క మాట, అంటే మీరు సుదీర్ఘ అనుభవం ఉంది తెలంగాణ పోరాటంలో, తెలంగాణ సాధించడంలో మీది చాలా కీలకమైన పాత్ర, పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఆమె ఈ పార్టీని నడపగలిగిన శక్తి ఉందా, లేదా ఏదో ఒక రోజు ఏదో ఒక పార్టీలో విలీనం చేసేస్తారా అనుకుంటున్నారా? ఇప్పుడు నడపగలిగే శక్తి ఆమెకు లేదని నేను అనను, అట్లా శంకించట్లేదు. రాజకీయ అనుభవం ఉంది తప్పకుండా. కానీ చాలా కీలకమైందంటే ఇప్పుడున్న రాజకీయాల్లోనే పనిచేస్తారా, ఆ రాజకీయాలకు ప్రత్యామ్నాయం పెంపొందిస్తారా అనేదే ప్రశ్న. ప్రత్యామ్నాయాన్ని పెంపొందించడానికి తీవ్రంగా కృషి చేయకపోతే, పూనుకోకపోతే నిలబడటం కష్టం. ఓకే, యా, థ్యాంక్ యూ సార్. ఒక్కసారి కల్వకుంట్ల కవిత పార్టీ అనౌన్స్మెంట్ సందర్భంలో మాట్లాడిన కొన్ని మాటలు, అందులో కొన్ని వివాదాస్పదం ఉన్నాయి, కొన్ని మంచి మాటలు ఉన్నాయి, కొన్ని ఫ్యూచర్ను ఉద్దేశించి భవిష్యత్తును ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆమె చేసిన సూచనలు ఉన్నాయి. ఆవిడ అన్న మాటల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే, కాంశీరామ్ అన్న మాటను ఇక్కడ కోట్ చేశారు, డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్ అని. నీ దగ్గర